నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ప్రస్తుతం నాతో పాటు అయితే బీజేపీ నాయకులు గడ్డం సాయి అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రోగ్రాము? ఈ సంకల్ప సభ అనేది నిర్వహించడం జరిగింది కాబట్టి ఎలా ఉంది దీని రెస్పాన్స్ అంతా? ఈ సంకల్ప సభ నరేంద్ర మోడీ గారు ఏ సంకల్పం తీసుకొని అయితే భారతదేశాన్ని వికసిత్ భారత్గా ముందు తీసుకెళ్తా ఉన్నారు, మరి వారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈటల రాజేందర్ గారు కూడా ఇక్కడ ఎంపీ అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్ గారి యొక్క డైలీ వారు తిరుగుతున్నటువంటి విషయాలే కానీ, ప్రజల విషయంలో స్పందిస్తున్న విషయాలే కానీ అన్నిట్లో ఈటల రాజేందర్ గారిని ఎంతో గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాము, అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగిన దాఖలా లేదు. అలాంటిది ఈరోజు ఈటల రాజేందర్ గారు అనుక్షణం 24/7 ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైన స్పందిస్తూ మరి ఎప్పటికప్పుడు ఏ సమస్యను కూడా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చేంత వరకు కూడా పోరాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎగ్జిబిషన్లో అనేక విషయాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. వారు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు చేసినటువంటి ఘనత ఏంటిది, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఏంటిది, సోయిలేని మంత్రులు, సోయిలేని ఎమ్మెల్యేలు, గతంలో మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక, ఈ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు 11 రూపాయలు కూడా ఇల్లు అన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇదే ఒక సాక్ష్యం, ఈ యొక్క ఎగ్జిబిషనే ఒక సాక్ష్యము. 11 రూపాయలు వేయలేనటువంటి ముఖ్యమంత్రి ఈ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్లో ఈటల రాజేందర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్కి వచ్చి చూడు, 11 లక్షల కోట్లు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిరని చెప్పడానికి నిదర్శనం ఈ యొక్క ఎగ్జిబిషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మాత్రం ఎప్పుడు చూసినా మనకి 0-0-0 అని చెప్పడం, ప్రతిసారి తెలంగాణకి ఏం మిగిలిందంటే గుండు సున్నానే ఇస్తున్నారు బీజేపీ అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు కదా. ఈరోజు అదే చూస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఇప్పటికే రైల్వే విషయంలో కానీ, మరి అదేవిధంగా రైల్వేకి 40 రైల్వే స్టేషన్లు ఆధునిక రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దడము, ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఉన్నటువంటి హైవే రోడ్స్, దాదాపు 4000 కిలోమీటర్ల హైవే రోడ్స్కి ఇప్పటికే శాంక్షన్ అయిపోయి జరుగుతూ ఉన్నది. అనేక విషయాలు, వీధి దీపాలే కానీ, లేకపోతే శ్మశాన వాటికలే కానీ, రైతు వేదికలే కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా కేంద్ర నిధులతోనే ఈ డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి ఇప్పటికీ అనేక విషయాలలో ఇక్కడ ప్రచురించడం జరిగింది, ఎగ్జిబిషన్లో చూపించడం జరిగింది. అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో వారు చేసినటువంటి అభివృద్ధి పనులు, వారు తీసుకొచ్చినటువంటి నిధులు అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లు తీసుకుని ఉంది. నేను అడుగుతా ఉన్నాను, గతం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులే కానీ, లేకపోతే కాంగ్రెస్ నాయకులే కానీ, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవి కాదు అని చెప్పి నిరూపించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలానే ఈటల గారు మల్కాజ్గిరి అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అయిన మల్కాజ్గిరిలో ఈటల గారు దాదాపు 3000 సమావేశాలు, 2000 పర్యటనలు జరిగినాయి అని అంటే నమ్మశక్యంగా ఉందా? అసలు అది పాసిబులేనా? ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈటల రాజేందర్ అనే వ్యక్తి రోజుకి 20 నుంచి 25 కార్యక్రమాలు అటెండ్ అయ్యేటువంటి గొప్ప నాయకత్వమైనది. ఒకసారి ఈ పేపర్లను రాసినారు, ఈరోజు ఈటల రాజేందర్ గారు 28 పెళ్ళిళ్ళు అటెండ్ చేసిండని చెప్పేసి పేపర్లో రాయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంపీగా ఉండి పార్లమెంట్లో 80% ప్రశ్నలు వేసిన మొదటి స్థాయిలో నిలబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈటల రాజేందర్ గారు అని చెప్పి అటు ప్రతిపక్ష నాయకుల్లాగా ప్రశ్నించడము, అంటే అధికారంలో ఉండి కూడా అధికార పక్షాన్ని కూడా ప్రశ్నించేటువంటి గొప్ప నాయకత్వము ఈటల రాజేందర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అత్యధిక పర్సంటేజ్ అటెండెన్స్ వచ్చినటువంటి పార్లమెంట్లో ఎవరంటే ఈటల రాజేందర్ గారు ఒక తెరిచిన పుస్తకము. వారు నాయకత్వాన్ని, రేపు వచ్చేటువంటి నాయకత్వం కూడా ఆదర్శంగా తీసుకొని అలాంటి నాయకత్వం బాటలో నడవాలని కార్పొరేటర్లే కానీ, కింది స్థాయి నాయకులే కానీ వారిని ఇన్స్పైర్గా తీసుకొని ముందుకు పోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.